నిజం తెలుసుకున్న దశరథని సత్తిపండుతో షూట్ చేయించిన జ్యోత్స్న చనిపోతూ జ్యోత్స్న వారసురాలు కాదు, దీపే వారసురాలు అని అందరికీ నిజం చెప్పేసిన దశరథ. ఇది ఎలా జరగబోతుంది అని తెలుసుకోవాలి అనుకుంటే కనుక మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే పూర్తిగా చూసి లైక్ చేయండి. ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా దశరథ అయితే కుబేర్ ఫోటో చూసి ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు. అలా ఎమోషనల్ అయిపోయి నిజం ఎక్కడ బయటకు చెప్పేస్తాడో అని కార్తీక్ అయితే, మావయ్య మనం బయటికి వెళ్దాం పదా, బయటికి వెళ్ళి మాట్లాడుకుందాము అని చెప్పి దశరథని బయటికి లాక్కుని వెళ్తాడు కార్తీక్. అది చూసిన జ్యోత్స్నకి ఇంకా డౌట్ మొదలవుతుంది. అంటే డాడీకి నిజం తెలిసిపోయింది, బావకు కూడా నిజం తెలిసే ఉంటుందా, ఎందుకు ఇలా నిజం చెప్పబోతుంటే డాడీని బయటికి తీసుకువెళ్ళిపోయాడు బావా, ఖచ్చితంగా డాడీకి నిజం తెలిసిపోయింది, ఇందులో డౌటే లేదు అని చెప్పేసి వాళ్ళ వెనకాలే బయటకైతే వెళ్ళడానికి వెళ్తుంది జ్యోత్స్న. అలా వెళ్తూ ఉన్న జ్యోత్స్నని శివనారాయణ ఆపినప్పటికీ ఏదో సమాధానం చెప్పేసి బయటికి వెళ్ళిపోతుంది. ఇంకా బయటికి తీసుకువెళ్ళి దశరథని కార్తీక్ అడుగుతూ ఉంటాడు, మావయ్య నువ్వు ఎందుకు ఎమోషనల్ అయిపోతున్నావు, దీప నీ కూతురని తెలిసింది కదా, ఇంకా నువ్వు ప్రశాంతంగా ఉండు, అత్తకి ఆపరేషన్ అయిపోయిన తర్వాత మనం దీప సంగతి బయట పెడదాము, దీపే వారసురాలు అనే నిజాన్ని అప్పుడు బయట పెడదాము, అప్పటి వరకు కొంచెం కంట్రోల్లో ఉండు మావయ్య, నువ్వెక్కడ కంట్రోల్ తప్పేసి దీప వారసురాలు అనే నిజం బయట పెట్టేస్తావో అని నాకు చాలా భయంగా ఉంది, దీప కూడా చాలా కంగారు పడుతుంది మావయ్య, ప్లీజ్ మావయ్య కొన్ని రోజులు ఓపిక పట్టు, టైం దగ్గరికి వచ్చేసింది, జ్యోత్స్న ఆటలు సాగినన్ని రోజులు సాగినాయి, కానీ ఇంకా జ్యోత్స్న ఆటలు మనం కట్టి పెడదాం అని చెప్పి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా జ్యోత్స్న అయితే ఆలోచించుకుంటూ, ఇంకా నేను లేట్ చేయకూడదు, డాడీని ఏదో ఒకటి చెయ్యాలి, నిజం తెలిసిన దాసుని చంపాలనుకున్నాను కానీ డాడీయే చూశారు, కానీ ఇప్పుడు డాడీకి కూడా నిజం తెలిసిపోయింది, నేను డాడీని ఏదో ఒకటి చేయకపోతే డాడీ నిజం బయటికి చెప్పేస్తారు, అప్పుడు నేను కట్టుకున్న ఈ సామ్రాజ్యం అంతా కూడా మూతపడిపోతుంది, కూలిపోతుంది అని చెప్పేసి అనుకొని అప్పుడే ఇంకా వెంటనే సత్తిపండుకైతే ఫోన్ చేస్తుంది. సత్తిపండు ఎక్కడున్నావురా అని చెప్పేసి అడిగేసరికి, మేడం చెప్పండి, నేను ఇందాకడే ఊరు నుంచి ఇంటికి వచ్చాను, చెప్పండి అని అనేసరికి, నువ్వు వెంటనే నీ దగ్గరున్న నా గన్ ఒకటి ఇచ్చాను కదా నీకు, ఆ గన్ను తీసుకొని వెంటనే బయలుదేరు, ఇక్కడొక మనిషిని షూట్ చేయాలి అని చెప్పి చెప్తుంది. అలా చెప్పేసరికి, ఎవరు మేడం, ఎవరిని షూట్ చేయాలి, ఎక్కడికి రమ్మంటారు చెప్పండి అని చెప్పి సత్తిపండు అడిగేసరికి, అడ్రస్ ఇచ్చి నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను, ఇక్కడ నేను కూడా ఉన్నాను, నా ముందే నువ్వు మా నాన్నను షూట్ చేయాలి అని చెప్పేసి సత్తిపండుతో చెప్తుంది. దాంతో సత్తిపండు ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి మేడం, ఆల్రెడీ మీ నాన్నగారిని ఒకసారి షూట్ చేశాం కదా, మళ్ళీ ఇంకొకసారి షూట్ చేయమంటున్నారు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అరే నీకెందుకురా అవన్నీ, ఒకసారి గురి తప్పింది, ఈసారి మాత్రం గురి తప్పిందంటే ఆ బుల్లెట్ ఉండేది మా డాడీ గుండెల్లో కాదు నీ గుండెల్లో, నిన్ను చంపేస్తాను నేను అని వార్నింగ్ ఇచ్చేసరికి, అయ్యో మేడం బయలుదేరుతున్నాను, మీ నాన్నగారిని నేను బ్రతకనివ్వను అని చెప్పి ఇంకా సత్తిపండు అయితే గన్ను తీసుకుని బయలుదేరతాడు. జ్యోత్స్న ఉన్న ప్లేస్కి వస్తాడు. వచ్చి జ్యోత్స్నాని కలిసి, అదిగో వాళ్ళిద్దరూ అక్కడ మాట్లాడుకుంటున్నారు కదా, అక్కడ స్కై బ్లూ కలర్ షర్ట్ వేసుకున్న మా నాన్న మీకు తెలుసు కదా, ఆ వ్యక్తిని నువ్వు ఎదురు నుండి గుండెల్లో కాల్చాలి, బుల్లెట్ దిగింది అంటే ఇంకా మనిషి ప్రాణంతో తిరిగి ఇంటికి రాకూడదు, నువ్వేం చేస్తావో నాకు తెలీదు, నీకు అప్పజెప్పి వెళ్తున్నాను అని చెప్పి ఇంకక్కడ షూట్ చేయమని చెప్పి జ్యోత్స్న ఎక్కడ అనుమానం వస్తుందో అని తన దారిన తను ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంకా కార్తీక్ అలాగే దశరథ రోడ్డు మీద మాట్లాడుకుంటూ ఉండగా సత్తిపండు షూట్ అయితే చేసేస్తాడు. చాటున ఎక్కడో చెట్ల చాటున దాక్కొని కార్తీక్ని పక్కకు జరిగించి మరీ దశరథనైతే షూట్ చేస్తాడు. అలా షూట్ చేసేసరికి బుల్లెట్ డైరెక్ట్గా దశరథ గుండెల్లో దిగేసరికి ఒక్కసారిగా అమ్మా అని చెప్పేసి దశరథ కింద పడిపోవడం జరుగుతుంది. అలా దశరథ కింద పడిపోగానే కార్తీక్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. షాక్ అయ్యి, మావయ్య ఏమైంది మావయ్య, బుల్లెట్ ఎవరు కాల్చింది అని చెప్పేసి చుట్టుపక్కల కూడా వెతుకుతాడు.
కానీ ఎక్కడ ఎవరూ కనిపించరు. దాంతో ఇంట్లోకి వెళ్ళి తాత, అమ్మ, తొందరగా రండి, మావయ్యని ఎవరో షూట్ చేసేశారు అని చెప్పి కార్తీక్ చెప్పేసరికి అందరూ కూడా ఏడ్చుకుంటూ బయటికి వచ్చి దశరథని హాస్పిటల్లో అయితే జాయిన్ చేస్తారు. హాస్పిటల్కి తీసుకువెళ్ళేసరికి ఇంకా దశరథని ఐసీయూలో అయితే పెడతారు. ఐసీయూలో పెట్టేసరికి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంకా శివనారాయణ అయితే సుమిత్రకి ఫోన్ చేసి చెప్తాడు, అమ్మా సుమిత్ర, నువ్వు అర్జెంటుగా ఈ హాస్పిటల్కి రా అని చెప్పడంతో, ఏమైంది మావయ్య గారు, ఎవరికేమైంది, నాకు ఆపరేషన్కి ఏమైనా జాయిన్ చేస్తున్నారా, అయినా మీరందరూ లేకుండా నేను ఆపరేషన్కి ఎలా వెళ్తాను మావయ్య గారు అని చెప్పి సుమిత్ర అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు విన్న శివనారాయణ గుండె పగిలిపోతుంది. ఎలా చెప్పనమ్మా నీకు, నీ భర్త చావు బతుకుల్లో ఉన్నాడని నేను ఎలా చెప్పను నీకు నా నోటితో అనుకుంటూ, నువ్వు రామ్మ ముందు అని చెప్పి సుమిత్రతో అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా సుమిత్ర అయితే, అత్తయ్య గారు, జ్యోత్స్న, పదండి, నాన్న మామయ్య గారు హాస్పిటల్కి రమ్మన్నారు అని చెప్పడంతో ఇంకా ముగ్గురు కూడా హాస్పిటల్కి బయలుదేరుతూ ఉంటాడు. పారిజాతం అడుగుతూ ఉంటుంది, సుమిత్ర, హాస్పిటల్కి ఎందుకు, అయినా బాగోని మనిషిని నిన్ను పిలవడం ఏంటి హాస్పిటల్లో ఎవరున్నారో చెప్పారా అని అడుగుతూ ఉంటే, నాకైతే ఏమీ చెప్పలేదు అత్తయ్య గారు, అర్జెంటుగా పారిజాతాన్ని జ్యోత్స్నని కూడా తీసుకునిరా, జ్యోత్స్న ఇంటికి వచ్చిందా అని అడిగారు. వచ్చింది అని చెప్పాను. ఇంకా అందరినీ తీసుకొని హాస్పిటల్కి రమ్మన్నారు. పదండి అత్తయ్య గారు, ఎవరికి ఏమైందో ఏంటో అని కంగారుగా సుమిత్ర అలాగే పారిజాతం జ్యోత్స్న అయితే బయలుదేరతారు. దారిలో జ్యోత్స్న అనుకుంటూ ఉంటుంది, ఇంకేంటి జరిగేది, ఆ సత్తిపండుగాడు మా నాన్నని చంపేశాడు, ఈసారి మా నాన్న ఇంటికి బ్రతికి రాకూడదు, ఎవరికైనా సరే నా గురించి నిజం తెలిస్తే వారిని నేను ఈ భూమి మీద బ్రతకనివ్వను, నేనుగానే బ్రతకాలి, నేను చచ్చిపోయేంత వరకు ఈ ఆస్తి నాతోనే ఉండాలి అని చెప్పి జ్యోత్స్న అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. అలా ఇంకా పారిజాతం, సుమిత్ర, జ్యోత్స్న ముగ్గురు కూడా హాస్పిటల్కి అయితే వెళ్తారు. కన్న తండ్రికి బుల్లెట్ తగిలిందని దీప అయితే ఏడవని ఏడుపు అయితే ఉండదు, బాగా ఏడుస్తూ ఉంటుంది. బావా, నేను దురదృష్టవంతురాల్ని, నేను కన్న కూతుర్ని అని మా నాన్నకు తెలియగానే మా నాన్న ప్రాణం పోయినంత పని అయింది, ఇప్పుడు చావు బతుకుల్లో మా నాన్న ఉన్నాడు, అదే నేను కన్న కూతురు అని తెలియకుండా ఉండుంటే మా నాన్నకి ఈ పరిస్థితి వచ్చుండేది కాదు. నాకెందుకో జ్యోత్స్న మీద డౌట్గా ఉంది, ఎందుకంటే జ్యోత్స్నకి డౌట్ వచ్చినట్టుంది నాన్నకి నిజం తెలిసిపోయిందని. నిజం తెలిసిన ఎవరిని కూడా జ్యోత్స్న బ్రతకనివ్వదు కదా, అందుకే నాన్నను చంపడానికి షూట్ చేయించిందేమోనని నాకు చాలా డౌట్గా ఉంది నా బావా అని చెప్పి కార్తీక్తో అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా కార్తీక్ కూడా, నాకు కూడా అదే డౌట్గా ఉంది మరదలా, ఒకవేళ మావయ్యను షూట్ చేయించింది జ్యోత్స్నానే అని కన్ఫర్మ్ అవ్వనివ్వు, అప్పుడు చెప్తాను నేను జ్యోత్స్న సంగతి అని చెప్పి కార్తీక్ అయితే చాలా సీరియస్ అయిపోతూ ఉంటాడు. ఇంకా దశరథ అయితే ఐసీయూలో ఉంటాడు. హాస్పిటల్కి వచ్చిన సుమిత్రకి దశరథకి బుల్లెట్ తగిలింది అని చెప్పగానే సుమిత్ర అక్కడికక్కడే కళ్ళు తిరిగి పడిపోతుంది. అలా కళ్ళు తిరిగిపోయిన తన తల్లిని చూసి దీప గుండె విలవిల్లాడిపోతూ ఉంటుంది. ఏంటి బావా నాకు ఈ పరిస్థితి, కన్న తల్లి చూస్తేనేమో ఇలా ప్రాణాపాయ స్థితిలో ఉంది, నా తండ్రి చావు బతుకుల్లో ఉన్నాడు, అసలు ఏం జరుగుతుందో కూడా నాకు అర్థం కావటం లేదు అని చెప్పి తన తల్లిని పట్టుకుని బోరుమని ఏడుస్తుంది దీప. ఇంకా దీపని ఓదార్చడం ఎవరి వల్ల కాదు. శివనారాయణకి డౌట్ వస్తుంది, ఇదేంటి బుల్లెట్ తగిలింది దశరథకి, కానీ దీపేమో తన కన్న తండ్రికి ఏదో జరిగినట్టు ఏడుస్తుంది. కానీ నిజం తెలిసినా సరే జ్యోత్స్న మాత్రం బుల్లెట్ తగిలిందని తెలిసినా సరే ఏమాత్రం కూడా రియాక్షన్ లేకుండా ఉంది. అసలు ఏం జరుగుతుంది ఈ ఇంట్లో నాకేం అర్థం కావటం లేదు. ఏది ఏమైనప్పటికీ కూడా నా కొడుకు ప్రాణాలతో బయటపడితే చాలు అని చెప్పి శివనారాయణ అనుకుంటూ ఉంటాడు. ఇంకా ఐసీయూలోంచి డాక్టర్ గారు అయితే బయటికి వస్తారు. బయటికి వచ్చి, శివనారాయణ గారంటండి ఎవరు, ఆయనతో మాట్లాడాలి అని చెప్పి దశరథ గారు కలవరిస్తున్నారు, మీరొక్కసారి వచ్చి పేషెంట్ని కలవండి, పేషెంట్కి ఏదో నిజం చెప్పాలి అనుకుంటున్నారు అనేసరికి జ్యోత్స్నకి ఒక్కసారిగా షాక్ అయితే తగులుతుంది. ఏంటి, డాడీ చచ్చిపోయాడేమో అనుకున్నానే, ఇంకా బ్రతికే ఉన్నాడా, ఈ సత్తిపండుగాడికి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధుండదు, ఇప్పుడు తాతతో నిజం చెప్పేశాడంటే తాత నన్ను బ్రతకనివ్వడు, ఏం చేయాలి ఇప్పుడు నేను ఎంత కష్టపడి నిజం బయటికి రాకుండా కాపాడుదామంటే ఆ నిజం ఎలాగైనా సరే బయటకు వచ్చేలాగే ఉంది, ఏదో ఒకటి చెయ్యాలి
అని చెప్పి జ్యోత్స్న అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంకా పారిజాతం అయితే దశరథకి బాగోలేదని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఇంకా అర్థమవుతుంది పారిజాతానికి, ఏంటి ఇంతమంది ఇంతలాగా ఏడుస్తున్నారు, దశరథకి బుల్లెట్ తగిలింది, అది కూడా రెండవసారి, బ్రతుకుతాడో లేదో తెలియదు. అందరూ బాధపడుతుంటే ఈ జ్యోత్స్న ఏంటి ఏమాత్రం బాధ లేకుండా తనకంతా ముందే తెలుసు అన్నట్టుగా ఉంది. అయినా ఇది ఎలాగో దశరథ కూతురే కదా, మరి ఎందుకు దీనికి ఏడుపు కూడా రావటం లేదు? తన తండ్రి బ్రతుకుతాడో లేదో తెలీదు అని కనీసం బాధ కూడా జ్యోత్స్నలో లేదేంటి అని చెప్పేసి పారిజాతం ఆలోచించుకుంటూ ఉంటుంది. కొంపదీసి పోయినసారిగా అటాక్ చేయించినట్టు జ్యోత్స్నానే ఈసారి కూడా అటాక్ చేయించిందా ఏంటి? జ్యోత్స్నానే తన తండ్రిని కాల్పించిందా ఏంటి? అయినా అయ్యుండదులే, ఎందుకంటే సుమిత్ర దశరథల కన్న కూతురు జ్యోత్స్నానే కదా, జ్యోత్స్నానే అని రిపోర్ట్స్లో వచ్చింది కదా, ఇంకా తన కన్న తండ్రిని తనెలా కాల్చుకుంటుందిలే అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఇంకా జ్యోత్స్న అయితే ఏం చేయాలో అర్థం కాక టెన్షన్ పడిపోతూ చెమటలు పట్టుకుంటూ బయటే కూర్చుంటుంది. ఇంకా దశరథ పిలిచాడు కదా, శివనారాయణ అయితే లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళి, దశరథ వచ్చాను నాన్న, ఏదో చెప్పాలి అన్నావంట, చెప్పరా, నీకేమీ కాదురా, నా ప్రాణం అడ్డేసి నేను నిన్ను కాపాడుతాను అని దశరథను పట్టుకొని శివనారాయణ ఏడుస్తూ ఉంటాడు. నాన్న, నాకు నిన్న ఒక నిజం తెలిసింది అని నేను అన్నాను. నేను నిన్నటి నుండి నా ప్రవర్తనలో మార్పు కనబడుతుందని, నేను చాలా సంతోషంగా ఉన్నానని నువ్వు నాతో అన్నావు కదా నాన్న, ఆ కారణం ఏంటని కూడా నన్ను అడిగావు కదా నాన్న, ఇప్పుడు చెప్తున్నాను నాన్న ఆ కారణం అని చెప్పి గుడిలో జరిగింది మొత్తం కూడా శివనారాయణకి చెప్పేస్తాడు దశరథ. అలా దశరథ దీపే వారసురాలు అని, జ్యోత్స్న వారసురాలు కాదు అని, పారిజాతం పిండి పిల్లల్ని మార్చేసింది అని ప్రతి ఒక్క విషయాన్ని కూడా పూసగుచ్చినట్టు శివనారాయణకి చెప్పడంతో ఒక్కసారిగా శివనారాయణ తన గుండె పట్టుకుంటాడు. చూసావా నాన్న, నిజం తెలిసిన నేను ఎంత సంతోషపడ్డానంటే, నా కూతురు దీప ఇప్పటికీ తెలిసింది నా కూతురు దీప అని నేను చాలా సంతోషపడ్డాను. ఇప్పుడు సుమిత్రకి బోన్ న్యారో ట్రాన్స్పోర్టేషన్ కూడా దీప ద్వారే జరగాలి. ఆ బోన్ న్యారో ట్రాన్స్పోర్టేషన్ అయిన తర్వాత మీ అందరికీ కూడా నా కూతురు దీప అని, ఈ యావదాస్తికి వారసురాలు దీప అని అందరికీ చెప్పాలనుకున్నాను. కానీ ఈలోపే భగవంతుడు నన్ను తీసుకెళ్ళిపోతున్నాడు అని చెప్పి దశరథ అయితే కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. దశరథ, నీకేమీ కాదురా, నీకేమీ కాదు దశరథ అని చెప్పి శివనారాయణ దశరథను ఓదారుస్తూ ఉంటాడు. అప్పుడే ఇంకా దశరథ అయితే, నాన్న, నాకు ఇంకొక డౌట్ కూడా ఉంది. నాకు నిజం తెలిసిందని జ్యోత్స్నకి తెలిసిపోయిందనుకుంటా, అందుకే నాతో పాటే నిజం కూడా చచ్చిపోవాలి అని నన్ను చంపేయాలనుకుంది జ్యోత్స్న అని చెప్పడంతో ఒక్కసారిగా శివనారాయణ కోపంతో ఊగిపోతూ ఉంటాడు. నా మనవరాలు అని ఇన్నాళ్ళు కూడా ఎన్ని తప్పులు చేసినప్పటికీ కూడా నేను క్షమించాను, కానీ నా కొడుకు జోలికి వస్తే మాత్రం నేను ఊరుకోను. ఇప్పుడు నా మనవరాలు కాదు అని తెలిసింది, నా మనవరాలు కాని జ్యోత్స్న నా కొడుకు జోలికి వస్తే నేనెందుకు ఊరుకుంటాను దశరథ, ఇప్పుడే జ్యోత్స్న పని పెడతాను అని చెప్పి బయటికైతే వెళ్తాడు శివనారాయణ. ఇంకా శివనారాయణ ఆపరేషన్ థియేటర్లో నుంచి చాలా కోపంతో ఊగిపోతూ రావడంతో జ్యోత్స్న ఒక్కసారిగా లేచి నుంచుంటుంది. ఏంటండి అంత కోపంగా ఉన్నారు, ఏం జరిగింది, ఏం చెప్పాడు దశరథ మీకు అని చెప్పి పారిజాతం అయితే అడుగుతూ ఉంటుంది. ఏం చెప్పాడో నేను చెప్తాను కదా అని చెప్పి పారిజాతం పీకని అలాగే జ్యోత్స్న పీకని రెండు చేతులతో పట్టుకుంటాడు శివనారాయణ. ఏంటండి, ఏమైందండి, ఎందుకండి నన్ను చంపాలనుకుంటున్నారు, దశరథ ఏం చెప్పాడండి మీకు అని చెప్పి పారిజాతం అడుగుతూ ఉంటుంది. తాత వదిలిపెట్టు తాత, తాత తాత అని చెప్పేసి బ్రతిమలాడుతూ ఉంటుంది జ్యోత్స్న. ఎవరు మీరు అసలు, మీకు నాకు ఏంటి సంబంధం? పారిజాతం, నువ్వు ఇంటి పని మనిషి అయినప్పటికీ కూడా నేను నిన్ను చేరదీసి రెండవ పెళ్లి చేసుకున్నాను. దానికి కృతజ్ఞతగా నువ్వు నా మనవరాళ్ళిద్దరిని కూడా మార్చేశావు. దాసు కూతుర్ని సుమిత్ర దగ్గర పెట్టి సుమిత్ర కూతుర్ని నీ మనవరాలుగా ఎక్కడో బయట పడేశావు. కానీ నీ మనవరాల్ని యావదాస్తికి కూడా వారసురాలను చేయాలని నువ్వు ఇంతకాలం కూడా ఆ నిజాన్ని దాచావు అని అసలు నిజం శివనారాయణ బయట పెట్టడంతో పారిజాతం ఒక్కసారిగా తన గుండె పట్టుకుంటుంది. ఈ నిజం శివనారాయణకి ఎలా తెలిసింది, ఎవరు చెప్పారు? దాసుగాడు రాలేదు ఇక్కడికి, దాసుగాడికి తప్ప ఇంకెవరికి ఈ నిజం తెలీదు, ఈ నిజం ఎలా బయటికి వచ్చింది అని చెప్పి
పారిజాతం ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంకా జ్యోత్స్న అయితే అనుకున్నాను డాడీ ఖచ్చితంగా నాకు నిజం చెప్పేస్తాడు నా గురించి అని. ఇప్పుడు దీపని నెత్తి మీద పెట్టుకుంటారు, నెత్తి మీద పెట్టుకున్న నన్ను కిందకి తోసేస్తారు అని జ్యోత్స్న అయితే బాధపడుతూ ఉంటుంది. నేను ఈ హాస్పిటల్లో ఉండే చెప్తున్నాను, మీరు నా ఇంటి వైపు కానీ నా కొడుకు వైపు కానీ కన్నెత్తి చూశారంటే మాత్రం మిమ్మల్ని ఊరుకోను. నేను ఇప్పుడే ఫోన్ చేస్తున్నాను పోలీసులకి, మీ ఆట కట్టిస్తాను అని చెప్పి అప్పటికప్పుడు ఐజీ గారికి అయితే ఫోన్ చేస్తాడు శివనారాయణ. ఐజీ గారికి ఫోన్ చేసి విషయం చెప్పడంతో లేడీ పోలీసులను అయితే హాస్పిటల్కి పంపిస్తాడు. కానీ సుమిత్ర మాత్రం ఇంకా షాక్లో నుండి బయటికి రాకుండా ఉంటుంది. ఇంకా సుమిత్రకు కూడా శివనారాయణ నిజం చెప్పేస్తాడు. నీ అసలైన కూతురు దీప అమ్మ, రేపు నీకు బోన్ న్యారో ఇవ్వాల్సింది దీపే, జ్యోత్స్న కాదు. కానీ జ్యోత్స్నే బోన్ న్యారో ఇస్తున్నట్టుగా ఇన్ని రోజులు కూడా యాక్షన్ చేస్తుంది అని చెప్పడంతో సుమిత్ర కూడా ఇంకా కనువిప్పు కలుగుతుంది. సుమిత్ర కూడా తన కూతురైన దీపను పట్టుకుని బాధపడుతూ ఉంటుంది. ఈ విధంగా చనిపోతూ దీపే వారసురాలు అని చెప్పేసి నిజం చెప్పేస్తాడు దశరథ. ఇంకా జ్యోత్స్నాని పారిజాతాన్ని ఇద్దరినీ కూడా శివనారాయణ పోలీసులకైతే అప్పచెప్పడం జరుగుతుంది. ఓ ముసలోడా, నేను ఆస్తి మొత్తాన్ని కూడా అనుభవిద్దామని నా మనవరాల్ని వారసురాల్ని చేశాను. కానీ ఈ దాసుగాడు ఉన్న చోట ఉండడు, ఈ దాసుగాడి వల్లే నిజం బయటకు వచ్చింది అని చెప్పి ఇంకా పారిజాతం అయితే దాసుని తిట్టుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా దాసు అయితే దశరథకి బాగోలేదు అని హాస్పిటల్లో చూడడానికని హాస్పిటల్కి అయితే బయలుదేరుతాడు. ఎప్పుడైతే పోలీసులు వీళ్ళని పట్టుకుని బయటికి వెళ్తున్నారో అప్పుడే ఇంకా దాసు అయితే హాస్పిటల్ లోపలికి రావడానికి ఎదురొస్తున్న దాసు అయితే పారిజాతం అలాగే జ్యోత్స్నని చూసి, పాపం పండిందమ్మా, మీ పాపం ఇన్నాళ్ళు కూడా నువ్వెన్నో పాపాలు చేశావు, ఆ పాపం ఈ రోజుతో బయటపడింది. నువ్వు ఒక పాపం చేస్తే నా కూతురు 10 పాపాలు చేసింది. దీపను చంపాలనుకుంది, తర్వాత నన్ను చంపాలనుకుంది, తర్వాత శౌర్యని చంపాలనుకుంది. ఇంతమంది చంపాలనుకుని చేసిన పాపాలన్నీ ఏమైపోతాయమ్మా? ఆ దేవుడు ఖచ్చితంగా మన రాతని మనకు చూపిస్తాడు అని చెప్పి దాసు వాళ్ళిద్దరికీ నీతి వాక్యాలు అయితే చెప్పి లోపలికైతే వెళ్ళిపోతాడు. కానీ జ్యోత్స్న అయితే, దాసు నిన్ను మాత్రం వదిలిపెట్టను, ఎంతో సంతోషంగా ఉండాల్సిన నా జీవితాన్ని నువ్వు ఇలా చేశావు అని చెప్పి జ్యోత్స్న అయితే పోలీసులతో అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది. ఈ విధంగా చనిపోతూ దీప వారసురాలు అనే నిజాన్ని అందరి ముందు కూడా బయట పెడతాడు దశరథ. ఇంకా శివనారాయణ తన మనవరాలైన దీపకి ఆస్తి మొత్తం కూడా రాసేస్తాడు. రాసి దీప ద్వారా సుమిత్రకి బోన్ న్యారో చేయిస్తాడు. అలాగే దశరథ కూడా ఇంకా ప్రాణాపాయం నుండి బయటపడి ఇంటికి క్షేమంగా వస్తాడు. ఈ విధంగా అందరూ కూడా క్షేమంగా ఉండి ఇంటికైతే వెళతారు. ఇంకా కూతుర్ని అల్లుడిని ఇద్దరిని కూడా సుమిత్ర దగ్గరుండి లోపలికైతే ఆహ్వానిస్తుంది. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.